మూవీ ఎలా ఉందో బాగున్నాయి. నిన్న జరిగిన ఇష్యూ మీద రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఉంది కదా. ఆయన తర్వాత ఏం తప్పులేదు అనిపిస్తుంది. ఆమె కొంచెం తప్పు అనిపిస్తుంది. అట్లా చేయదు కదా, ఎవరిదైనా ఫ్యూచరే కదా. ఓకే అండి. ఓకే మూవీ బాగానే ఉంది. నిన్న జరిగిన రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఉంది కదా, దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని వాళ్ళు మీడియాలో వచ్చి అంత అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అది నాట్ వర్త్ ఇట్. వీళ్ళ గురించి వాళ్ళ గురించి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని హైలైట్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. అట్లనే అనిపించింది నాకు, దాని గురించి చెప్తున్నాను. అంటే చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా లావణ్య మీద, అలాగే రాజ్ తరుణ్ మీద కూడా లావణ్య చేస్తుంది ఎలిగేషన్స్. మీరు ఫాలో అవుతున్నారు కదా ఆ కేసుని, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మేడం, అది వాళ్ళ ఇష్యూస్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళది. ఆ ఇష్యూస్లో ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అప్పుడే చేయాల్సిండే. ఆమె ఏమన్నా ఉంటే ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఆమె అప్పుడే వచ్చి అన్నీ చెప్పాల్సిండే. కానీ ఇప్పుడు ఏమో ఈయన కొంచెం కొంచెం ఈయన గ్రోత్ అవుతున్నప్పుడు ఈమె వచ్చి ఎలిగేషన్స్ చేస్తుంది ఇట్లా, ఈయనతో అది అఫేర్ ఉంది ఇది అఫేర్ ఉంది అని చెప్పి. వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఎవరు ఏం చేసుకున్నా మనకి ఐడియా లేదు. పెళ్లి చేసుకుంటే ఏమైనా ఉంటే ప్రూఫ్స్ పెడితే అవన్నీ బాగుంటుంది. ఇంకా పబ్లిక్ని ఇట్లా వచ్చి ఇట్లా చెప్పి అవన్నీ చేసి ఎలిగేషన్స్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయలేం వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి. దాని గురించి వాళ్ళ పబ్లికల్లీ వస్తుంది. ఆయన నిజంగానే ఉంటే ఆయనను ఎందుకు వెళ్ళి కొడుతుండే బయటకి. తర్వాత ఇట్లా మీడియాలో వచ్చి అది ఇది చేస్తే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఆయన పర్సనల్ కెరియర్ వేరే, పర్సనల్ లైఫ్ వేరే. అది